కాళేశ్వరం ప్రాజెక్టులో నేటి నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ పర్యటించనుంది. వారు ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి గల కారణాల్ని విశ్లేషించనుంది. 4 రోజుల పాటు పర్యటనలో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు పియర్స్ దెబ్బతిన్న మేడిగడ్డతో పాటు సీపేజీ సమస్యను ఎదుర్కొంటున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన వివిధ సంస్థలతో సమావేశమై కుంగడానికి గల కారణాలపై చర్చిస్తారు. ఈ 3 బ్యారేజీలకు సంబంధించి 19 రకాల సమాచారం సిద్ధం చేసి ఇవ్వాలని నిపుణుల కమిటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కాగా కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. మొదటగా మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని నీటిపారుదల శాఖ అధికారులతో కమిటీ చర్చించనుంది. రాత్రికి మేడిగడ్డ వెళ్లి అక్కడే బస చేస్తారు. 7-8 తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలిస్తారు. 9న మళ్లీ అధికారులు ఇంజనీర్లతో చర్చిస్తారు. బ్యారేజీల లేఅవుట్ ప్లానింగ్, నిర్మాణ స్థలానికి సంబంధించిన అధ్యయన నివేదికలు, పునాదులకు సంబంధించి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిటీ కోరింది. వీటితో పాటు ప్రాజెక్టు డ్రాయింగ్లు, ఇప్పటి వరకు గుర్తించిన సమస్యలు, వర్షాకాలం ముందు తర్వాత చేసిన తనిఖీల నివేదికలు, కాంట్రాక్టు ఒప్పందంలో ఉన్న వివిధ క్లాజులను కూడా సమర్పించాలని కోరింది. అయితే గతంలో ఎన్డీఎస్ఏ అడిగిన పూర్తి సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏ మేరకు కమిటీ అడిగిన సమాచారం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.